footprint is only Anjaneya Swami. Yeah. In the temple, there's a big footprint. Okay. There, it's Sita Devi stone. It's just in front of Hanuman stone. Okay. I'm from Hyderabad, but we are coming from Bangalore. హే గాయ్స్, ఈరోజు మనం బెంగళూరు నుంచి లేపాక్షికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి అరౌండ్ 120 కిలోమీటర్స్ ఉంది. మార్నింగ్ 9 o'clock అయిందనమాట. సో ఇక్కడ నుంచి బయలుదేరితే 11:45 చూపిస్తుంది. లంచ్ చేసేసేసి అలాగే స్పీడ్గా 12 o'clock నుంచి వీడియో తీస్తాను. 9 o'clock స్టార్ట్ అయ్యాను. మళ్ళీ అరౌండ్ ఒక 100 కిలోమీటర్స్ స్పీడ్లో కొట్టుకుంటూ వస్తున్నా. ఒక 50 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేశాను అనమాట. కదా వ్యూ, అందుకే దారిలో ఆపాను ఒకసారి చూపిద్దాం అని చెప్పి. నాకైతే బాగా నచ్చింది. ఈ కొండలు ఉన్నాయి, చాలా దూరంగా ఉన్నాయి కొండలు. బాగుంది, వాటర్ కూడా చాలా బాగుంది. రూట్లోంచి వస్తుంటుంటే ఒక ఏ అడవిలోకి వచ్చేసానో అనిపించింది. ఇదే రూట్ అనమాట. మనం వెళ్ళే రూట్ కూడా ఇలా ఉంది, చూసారా? చాలా డిఫికల్ట్గా అనిపించింది. ఇది అంతసేపు లేదు, 5 minutes ఉంది. కానీ ఇక్కడ ఆగి మీకు చూపించడానికి రీజన్ అయితే ఒకటి ఉంది, స్పెషల్ రీజన్. ఏంటంటే మేజర్లీ ఇక్కడ సమ్ ప్లాంటేషన్ జరుగుతుంది. మీకు అది వ్యూ చూపిస్తాయి పైనుంచి. ఆగండి, చూసినారు కదా? ఫైనల్లీ లేపాక్షి. అరౌండ్ 100 kilometers ట్రావెల్ చేసి వచ్చాను. ఒక 2.5 hours జర్నీ పట్టింది. 9 o'clock స్టార్ట్, 3 hours పెట్టింది. 9 o'clock స్టార్ట్ చేస్తే 12 o'clock వచ్చాను. మధ్యలో అక్కడక్కడ ఆగాను, అందువల్ల కొంచెం లేట్ అయింది. రాగానే ముందు టిఫిన్ తినేసేసి ఆ తర్వాత షూట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నా. అందుకే నేను ప్రస్తుతానికి ఒక సోడా ఆర్డర్ చేసి మసాలా దోశ ఒకటి ఆర్డర్ చేశాను. అది తినేసిన తర్వాత మొత్తం వీడియో మొత్తం రికార్డ్ చేసి ఫైనల్ ప్రొడక్ట్ ఇస్తాను. కంగారు పడకండి. విజయనగర శైలిలో నిర్మించబడిన ఒక పవిత్రమైన ఆలయం. ఇది శివుని ఉగ్రరూపమైన వీరభద్రుని టెంపుల్. ఈ టెంపుల్ 16వ శతాబ్దంలో వీరుప్పన్న నాయుడు, వీరన్న అనే 2 సోదరులు ఈ ఆలయాన్ని నిర్మించారు. గోడలు, స్తంభాలు మీద శివుని నృత్యభృంగములు, రామాయణం, మహాభారతం, పురాణాలు. దిగటలు ఏంటంటే ఈ స్తంభాలు నేలకు ఆనుకుని ఉండవు. కింద పేపర్ లేదా వస్త్రాన్ని సులభంగా తీసుకురావచ్చు. ఒకరోజు రావణుడు సీతాదేవిని అపహరించి విమానంపై వెళ్తుండగా ధర్మయోధుడు జటాయువు ప్రత్యక్షమయ్యాడు. జటాయువు తన ప్రాణాలను పణంగా పెట్టి రావణునితో పోరాడాడు. తన రెక్కలతో గాయపరిచాడు. తన బలంతో విమానాన్ని కిందకు లాగాడు. కానీ రావణుడు తన ఖడ్గంతో జటాయు రెక్కలను నరికేశాడు. జటాయువు భూమిపై పడిపోయాడు. కొద్దిసేపటికి శ్రీరాముడు అక్కడికి చేరుకున్నాడు. జటాయువు, రామా, రావణుడు దక్షిణ దిశలో వెళ్ళాడు అంటూ తన చివరి ఊపిరిని విడిచాడు. దాంతో రాముడు ఎంతో బాధపడ్డాడు.
లేప అంటే లేచేవాడు, పక్షి అంటే పక్షి. ఈ ప్రదేశం ఆ రోజు నుంచి లేపాక్షిగా మారింది. पेंटिंग है पेंटिंग काफी पुराना है गरुड़ था ना राम जब सीता को खोजते हुए आए थे तो इधर से होते हुए निकले थे रावण को रोकने के लिए जो गरुड़ ने ऊपर जाके उसको वो जब रामायण देखते हैं तो है ना रोका था कि विरोध किया था तो वो एक पंख काट दिया था और गरुड़ जहाँ गिरे थे ये वही जगह है థ్యాంక్ యూ సో మచ్. టెంపుల్ బయట మొత్తం సరౌండింగ్స్ ఒకసారి వ్యూ చూద్దాం. ఎట్లా కట్టారు కదా ఈ కన్స్ట్రక్షన్ అసలు. మీకు క్యాంటిలివర్ ప్రొజెక్షన్ కూడా బయటకు వచ్చింది ఇక్కడ పైన స్లాబ్ అనేది. బాగా కన్స్ట్రక్ట్ చేశారు అప్పట్లో ఆర్కిటెక్చర్ కానీ ఎవరు కానీ బాగా చేశాడు. అబ్బా భలే ఉందిరా వ్యూ. 3 hours జర్నీ చేసినందుకు పర్లేదులే, కనీసం ఇక్కడికి వచ్చి మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. అబ్బా బాబా. ఈ లేపాక్షి టెంపుల్ బెంగళూరు నుంచి 120 కిలోమీటర్స్ ఉందండి. నాకు తెలిసి బెంగళూరులో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వ్యూ చేయొచ్చు. ఇదే ఆంజనేయ స్వామి విగ్రహం అన్నమాట. దండం పెట్టుకోండి అందరూ మంచి జరగాలని. ఇదే ఆంజనేయ స్వామి పాదం అన్నమాట. ఎంత పెద్ద పాదం చెప్పాను కదా స్టోరీ. లేపాక్షి అది ఇది అని మొత్తం స్టోరీ చెప్పాను కదా జటాయు గురించి. అందుకే ఇప్పుడు జటాయు కరువు దగ్గరికి వచ్చేసాను. మనం ఒకసారి ఇలా వాకింగ్ చేసుకుంటూ లోపలికి వెళ్ళిపోతే నీకు లోపల జటాయు ఉంటుంది, దాన్ని చూపిస్తాను. ఎంట్రీ టికెట్ 10 రూపీస్ అంట. పే చేసేసి లోపలికి వచ్చాను. చూశారు కదా జటాయు. ఈ జటాయు ఈ రెక్కలతోటి రావణాసుడితోటి యుద్ధం చేసిందనమాట. సూపర్ అమ్మయ్య. ఈ 3 hours జర్నీ చేసినందుకు ఇక్కడికి వచ్చి ఈ వ్యూ చూసాక ప్రశాంతంగా అనిపించింది. దానికి మనకి ప్లేసెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనం ఏదైనా తినచ్చు, జ్యూసెస్ గట్రా అన్ని తాగొచ్చు. ఇందాక ప్లేస్ చూసాం కదా. దీని పైకి ఎలా వెళ్ళాలంటే ఇట్లా మనం ఇలా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోయి అలా పైకి వెళ్ళిపోదాం.
ఇక్కడ నుంచి చూస్తుంటే చాలా పెద్ద ఏరియా కనిపిస్తుంది. ఇంకా పైకి వెళ్ళిపోదా, పైకి వెళ్ళి మొత్తం వ్యూ అంతా చూద్దాం. ఇది ఎక్కుతున్నప్పుడు చాలా భయంగా ఉంది, ఎందుకంటే గ్యాప్స్ ఉన్నాయి స్టేర్ కేసులో. బుక్ మన రాంగ్గా ప్లేస్ అయ్యానంటే అయిపోయినట్టే. ఈ ఎడ్జ్ క్లిప్ అయితే భయంగా అనిపించింది, కానీ బాగుంది. కానీ జాగ్రత్తగా నడవాలి ఇక్కడ వెళ్ళేటప్పుడు, ఎండ్ ఇక్కడ స్పేస్ గ్యాప్ తక్కువగా ఉంది. అందరూ మంచిగా ఫొటోస్ దిగుతున్నారు పైన. ఇక్కడ నుంచి అయితే వ్యూ చాలా బాగుంది. ఇదే సీతమ్మ వారి పాదం అన్నమాట. మన సీతమ్మ వారి పాదాన్ని ఒకసారి దండం పెట్టుకుందాం. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.